నేను ఎన్నో ఊహలు ఊహించుకున్నాను. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బులు గడించాలి. ఎందుకని? దైవ సేవకుని కష్టం నాకు తెలుసు, ఆయన పడే శ్రమ నాకు తెలుసు. నా చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏ ఉద్యోగమైనా చేసుకోవాలి కానీ ఈ సేవలోకి మాత్రం రాకూడదు. ఎందుకని? అమ్మో, ఇన్ని కష్టాలు మన వల్ల అవుతాయా? ఈ కరువు, ఈ అవమానాలు, నిందలు మన వల్ల కాదులే, ఈ బ్రతుకొద్దు, మనకి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అని నేను ఊహించుకునేవాడిని. నా అడుగులన్నీ, నా చదువంతా ఉద్యోగం వైపే ఉండేది. నేనొకటి తలుస్తే నా దేవుడు ఇంకొకటి తెలిచాడండి. నాకు వచ్చిన ఆ జబ్బు నిమిత్తం ఎన్నో హాస్పిటల్ తిరిగాను. అనుకునేవాడిని, నా స్నేహితులు మొత్తం నాతోనే ఉంటారు కదా, నా బంధువులు మొత్తం నాతోనే ఉంటారు కదా, నా వాళ్ళంతా నాతోనే ఉన్నారు కదా, నాకు దిగులేంటిలే, నాకు భయం ఎందుకు, నా వాళ్ళంతా ఉన్నారు కదా అనుకొని సంతోషపడిపోతూ ఉండేవాడిని. ఎందుకని? ప్రతి ఒక్కరు వచ్చి, నాయన బాలేదంటే ఏంటి నీకు అని అడగటం, పరామర్శించటం నాకు చాలా బాగా నచ్చేది.